దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథంలోనికి వెళ్దాం. 22వ అధ్యాయం 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మొక్కుబడులు నీవు చెల్లించగలవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసము దేవుడు సంఘముతో నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఎంతమంది మనవి ఆయన ఆలకించాలని ఆశపడుతూ ఉన్నా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఇష్టమే. ఆ ఆలకించే దేవుడు అంతా ఉన్నమాట, నీకు అభయమిస్తూ ఉన్నమాట. ఈ మాసములో నీవు గనక పిలిచిన దేవుడు, రక్షించిన దేవుడు, ఇంతవరకు కాపాడి సజీవుల లెక్కలో నిన్ను నిలవపెట్టిన దేవునికి ఆయనకు నీవు ప్రార్థన చేయగా ఆయన ఏం చేయబోతా ఉన్నాడయ్యా అంటే నీ మనవి ఆలకించబోతూ ఉన్నాడు. అయ్యా ఇంతకాలంగా ప్రార్థన చేస్తా ఉన్నానుగా అని అంటావేమో. ఈ మాసం ప్రత్యేకమైంది. ఇంతవరకు చేశావు, కొన్ని కార్యాలను పొందుకున్నావు, కొన్ని కార్యాలు పొందుకోలేదేమో, లేదా కొన్ని కార్యాలు ఆలస్యమవుతూ ఉన్నాయేమో, కొన్ని ఆశీర్వాదాలు ఇంకా అనుభవించలేకపోతా ఉన్నావేమో, నీ ప్రార్థన ఆయన వినటము లేదు అన్న బాధలో ఉన్నావేమో. ఈ మాసం నా దేవుడు ఖచ్చితంగా చెప్పిన మాట, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించేటువంటి మాసమై ఉంటూ ఉన్నది. నా ప్రభువుకి ఇవ్వబడినటువంటి నామకరణములలో, పెట్టబడినటువంటి పేర్లలో ఆయన కీర్తనకారుడు చక్కగా వర్ణించాడు. 65వ కీర్తన 2వ వచనానికి రాగలిగినప్పుడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఎవరైనా తమ అవసరం తీర్చుకొనటానికి ఎవరి దగ్గరకు రావాలయ్యా అంటే సజీవుడైన దేవుడి దగ్గరకు రావాలి. ఆయనకు విన్నపము చేసుకోవాలి. ఆయన ఎవరై ఉన్నాడయ్యా అంటే ప్రార్థన ఆలకించు వారిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడో, ప్రార్థన ఆలకిస్తే ఏం చేస్తాడో కీర్తనకారుడు అంటాడు. 30వ అధ్యాయము 2వ వచనంలో, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. ప్రార్థన చేస్తే, మొరపెడితే నా అనారోగ్యంలో, నా బాధలో, నా యొక్క శరీర అస్వస్థతలో నువ్వేం చేసావయ్యా అంటే స్వస్థపరచిన దేవునిగా ఉన్నావని దావీదు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అదే 34వ అధ్యాయము 6వ వచనానికి వచ్చినప్పుడు, యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. అతనికి ఏ శ్రమ అయితే కలిగిందో ఈ దీనుడు మొరపెట్టగా, దావీదు అంటా ఉన్నాడు, అయ్యా దీనుడనైనా నేను మొరపెట్టగా నాకెన్నో శ్రమలు కలిగాయి, నాకెన్నో ఇబ్బందులు కలిగాయి. ఆ శ్రమలన్నిటిలో నుండి నువ్వేం చేసావయ్యా అంటే తప్పించావు. ఇంకా అంటాడు 31వ అధ్యాయంలో 22వ వచనంలో, ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. భీతి చెందిన వాడనై కనబడకుండా నేను నాశనం అవుతున్నాను అనుకుంటుని. అంటే భీతి నన్ను వెంబడించింది, పరిస్థితులు నన్ను నాశనం వైపు నడిపిస్తున్నట్లున్నాయి. ఆ సమయంలో నేను మొరపెట్టానయ్యా. అప్పుడు నీవేం చేసావయ్యా అంటే నా ధ్వనిని ఆలకించితివి, నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించితివి. అంతేకాదు 138వ కీర్తనలో 3వ వచనం,
నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణములో ప్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. నాకు నిరీక్షణ లేదు, ఆ ధైర్యం నన్ను చుట్టుముట్టింది, భయంతో కృంగిపోయాను. కానీ నీవేం చేసావయ్యా అంటే నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచావు. ఈ విధంగా చెబుతూ పోతే దావీదు కీర్తనాకారుడు ఎన్నో సందర్భాలు ఎన్నో సంఘటనలను ఉదాహరించాడు. అనారోగ్యంతో ఉంటే స్వస్థపరచావు, బాధలో ఉంటే నెమ్మదిచ్చావు, వేదనలో ఉంటే లేవనెచ్చావు, కష్టంలో ఉంటే ఆ కష్టాన్ని తీర్చావు, శ్రమలన్నిటిలో నుంచి తప్పించావు, భీతి కలిగిన వేళ ధైర్యపరచావు అని అన్నాడు. వీటన్నిటికీ కారణం ఏమిటయ్యా అంటే ఈ కీర్తనాకారుడు ప్రార్థన చేసిన వానిగా ఉంటూ ఉన్నాడు, లేదా దేవునికి మొరపెట్టిన వానిగా ఉంటూ ఉన్నాడు. దావీదు ప్రార్థన విన్న దేవుడు నేటికి సజీవునిగా ఉన్నాడు. ఆయన ఈ మాసములో నీవు ఆయనకు మొరపెట్టగా ఆయన వింటానని మాట ఇస్తూ ఉన్న దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ పరిస్థితి ఒకవేళ ఈ దినమున అగమ్యగోచరంగా ఉందేమో, నీవు అనుకుంటా ఉన్నావేమో నా ప్రార్థన కూడా వింటాడా అని. యోనాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు బయలుదేరాడు. ఎక్కడయ్యా ప్రార్థన చేశాడు ఈ యోనా అని గమనిస్తే, తర్షీషుకు వెళ్ళటానికి టికెట్ కొనుక్కున్నప్పుడు చేయలా ప్రార్థన, పడవ ఎక్కినాక చేయలా, పడవ అమరమున పండుకుంటున్న సమయంలో చెయ్యలా ప్రార్థన. ఎక్కడికి వెళ్ళినాక ప్రార్థన వచ్చిందయ్యా అంటే చేప కడుపులోకి వెళ్ళినాక ప్రార్థన వచ్చింది. అప్పటిదాకా అవిధేయునిగా ఉన్న చేప కడుపులో మోకరించిన వెంటనే, ఆ చేప కడుపులో ప్రభువును చూసిన వెంటనే దేవుని వైపు తిరిగిన వానిగా ఉంటూ ఉన్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే చేప కడుపులో ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఆలకించబడింది. మత్స్యమునకు దేవుడు ఆజ్ఞాపించాడు నినివే ఒడ్డున కక్కమని. ఆ దేవుడు ఏం చేయగలడయ్యా అంటే నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు వచ్చే విధానంలో ఆయన దగ్గరకు రాగలిగితే, ఆయనను విన్నపించుకొనగలిగితే, విన్నపాలు వినేటువంటి దేవుడు నీ విన్నపాలను ఈ దినమున వినబోతూ ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన చూడబోతూ ఉన్న దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఒక్క పర్యాయం కళ్ళు మూసుకొని, అయ్యా విన్నపాలు వినే దేవుడా, నా విన్నపాన్ని ఈ దినాన ఆలకించయ్యా అని ఆయనకు అప్పగించుకొనగలిగితే, ఆయనకు మొరపెట్టగలిగితే, ఆయన నీ విన్నపాన్ని ఈ దినమున అంగీకరించుబడై ఉంటూ ఉన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, ఆయన వైపు చూద్దాం. విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అందరం కలిసి నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు వినే దేవుడు. నువ్వే స్థితిలో ఎదురమన మందిరానికి వచ్చావో, నీ విన్నపాన్ని వింటానని మాట ఇచ్చిన దేవుడు ఆ విన్నపాన్ని విని దానికి జవాబు ఇచ్చేవాడయ్యుతూ ఉన్నాడు. నమ్మిన వారం ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు,
అంటున్నాడు మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయములో 13వ వచనానికి రాగలిగినప్పుడు, దేవుని కుమారుని నామమును 5వ అధ్యాయము 13వ వచనము, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఆయన మన మనవి ఆలకించునన్నదియే. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన వింటానని మాట ఇచ్చిన దేవుడు వింటాడు. అయితే ఆ వినటానికి ఒక ప్రక్రియను పెట్టాడు. ఎలా అడగమన్నాడు అంటే తన చిత్తానుసారముగా అడగమన్నాడు. తన చిత్తానుసారమైన ప్రార్థన ఏదుందా అని బైబిల్ని అన్వేషిస్తూ ఉంటే దేవుడు ఒక యవనస్తుని పరిచయం చేశాడు. ఆ యవనుని చరిత్ర మనందరికీ తెలుసు. లూకాసు వార్తలో 15వ అధ్యాయములో వానిని గమనిస్తాం. వాని పేరు ఏమి చెప్పాడయ్యా బైబిల్ గ్రంథం అంటే తప్పిపోయిన కుమారుడు అని చెప్పబడింది. ఈ తప్పిపోయిన కుమారుడు ఒక ప్రార్థనను చేశాడు, లేదా ఒక విజ్ఞాపనను చేశాడు. ఆ విజ్ఞాపన తండ్రి చేత అంగీకరించబడిన విజ్ఞాపనగా అతడు తండ్రి ఇంట తిరిగి చేర్చబడినటువంటి విధానాన్ని మనం అక్కడ గమనించగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. ఆ వ్యక్తి జీవితంలో నుండి అతడు చేసిన ప్రార్థన ఎలా ఉన్నది, ఆ ప్రార్థన నీకు నేను నేర్చుకుంటే ఆ సజీవుడైన దేవుడు ఏ విధముగానైతే ఆయనకు నీవు ప్రార్థన చేయగా నీ మనవి ఆలకిస్తానని మాట ఇచ్చాడో, నీ ప్రార్థనను కూడా ఆయన ఈ మాసంలో ఆలకించు దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా ఏం చేస్తాడయ్యా ఈ యవనస్తుడు అంటే 15వ అధ్యాయము 17వ వచనం. అయితే ఆ. బుద్ధివచనం ఉన్నవాడు ఆ. నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా ఇతని ప్రార్థనలో ఏమున్నదయ్యా అంటే నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతా ఉన్నాను. నా తండ్రి ఇంటికి వెళితే అక్కడ ఉన్నటువంటి పని వారికి ఎలాంటి భాగ్యం ఉన్నదయ్యా అంటే సమృద్ధి అయినటువంటి ఆహారం ఉన్నది. అంటే ఇతడు ఏమి ఉద్దేశముతో ఏ భావముతో ప్రార్థన చేస్తా ఉన్నాడో, లేకపోతే ఈ మాటను వ్యక్తపరుస్తూ ఉన్నాడయ్యా అంటే ఇతనికి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏమిటయ్యా అంటే నా తండ్రి ఇంటికి వెళితే ఆహారానికి నాకు లోటు ఉండదు. నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళితే పనివారికే చక్కని ఆహారం పెడుతూ ఉన్నటువంటి నా తండ్రి ఈ పొందుల పొట్టు తినేటువంటి దయనీయమైన స్థితిలో ఉన్న నాకు ఏం చేస్తాడయ్యా అంటే చక్కని ఆహారాన్ని ఇస్తాడు అని ఆశపడ్డాడు. ఒక్క పర్యాయం కనుక మనం గమనించగలిగితే కుమారుడు అనుకున్నాడు, నేను తండ్రి దగ్గరకు వెళ్ళి అయ్యా నేను నీ పనివానిగా ఉంటాను, నీ పనివారికి పెట్టిన ఆహారం పెడితే నాకు తండ్రి చాలు అన్న ఆశతో వెళ్ళాడు తండ్రి దగ్గరకు. కానీ తండ్రి ఏం చేశాడయ్యా అంటే పనివానిగా ఉంచలేదు, వాని కొరకు గొప్ప విందు చేశాడు. వెళ్ళింది ఆశించింది కొద్దిగా, కానీ ఆ కొద్దిగైనా దొరికిద్దన్న నమ్మకంతో వెళ్ళాడు. ఆ కొద్దిగా దొరికిద్దని నమ్మకంతో వెళ్ళాడు. ఆ నమ్మకమైన ప్రార్థన ఏం చేసిందయ్యా అంటే సంపూర్ణమైన ఆశీర్వాదములోనికి నడిపించింది. ఒక చక్కని విందులో పాలిభాగస్తుడు అవటానికి, పోగొట్టుకున్న స్థితిని తిరిగి పొందుకొనటానికి, ఒక గొప్ప గౌరవాన్ని పొందుకొనటానికి అది దోహదపడినదిగా ఉంటూ ఉన్నది. నీ విధానాన నీవు నమ్మగలిగి ప్రార్థిస్తే నీ అవసరం ఏదైనా కావచ్చు, నీ కష్టం ఏదైనా కావచ్చు, నీ ఇబ్బంది ఏదైనా కావచ్చు, నీవు చేస్తూ ఉన్న ప్రార్థనను ఎలా చేయమన్నాడయ్యా అంటే నమ్మకముతో చేయాలి. ఆ నమ్మకం నీలో కలిగితే, ఆ విశ్వాసం నీలో ఉంటే నా దేవుడు
ఈ మాసంలో నీ కార్యాలను సఫలపరచే దేవుడు. నాకు ఇష్టమైనటువంటి మాట కొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడై ఉంటే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థన ఆలకించే దేవునిగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. నువ్వేం చెయ్యాలి అంటే నమ్మాలి. నమ్మితే అప్పుడు అవన్నీ మీకు కలుగును కాక అని యేసుక్రీస్తు వారు అభయం ఇస్తా ఉన్నాడు. నీ ప్రార్థనలో ఏముండాలయ్యా అంటే నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఆయన చేస్తాడు అనేటువంటి నిరీక్షణ అవసరం. ఈనాడు అనేక పర్యాయాలు మనం ఏమవుతూ ఉన్నామయ్యా అంటే ఆశీర్వాదం కావాలి కానీ అది జరిగితే నమ్ముతాం. ఇది అక్కర్ల దేవునికి. వీడి పరిస్థితి ఏంటయ్యా అంటే తప్పిపోయిన కుమారుడు అక్కడికి వెళితే పనివారికి దొరికే ఆహారం నాకు దొరికితే చాలు అన్న నమ్మకం ఉంది. అక్కడికి వెళితే నన్ను తిరిగి కుమారునిగా స్వీకరించకపోయినా ఏం చేస్తాడయ్యా అంటే పనివారికి పెట్టిన సమృద్ధి ఆహారంలో నాకు భాగం వస్తుంది. ఈరోజు నువ్వే ఉద్దేశంతో మందిరానికి వచ్చావో, ఏ కష్టంలో వచ్చావో, నీ బాధ ఏంటో నువ్వు నమ్మగలిగితే, ఆయనకు అప్పగించగలిగితే ఆయన కార్యాలను మీరు చూడగలిగిన వారిగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పర్యాయాల్లో ఈ నమ్మకం ఎలా ఉండాలయ్యా అంటే పరిస్థితి నీకు అడ్డంగా ఉన్నా, పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా, పరిస్థితి వేదనకరంగా ఉన్నా నువ్వేమవ్వకూడదయ్యా అంటే ఆ నమ్మకము నుంచి తొలగిపోయేవానివిగా ఉండకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరులుగా చెప్పబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవునిని నమ్మిన వారు, దేవునిని నమ్మటం వలన ఆశీర్వదింపబడిన వారు. దేవుని నమ్మితే ఎలా ఉంటుందయ్యా అంటే ఒక జార్జ్ ముల్లర్ అనేటువంటి దైవజనుడు పోయిన మాసం యవనస్తుల కూడికలో ఆయన గురించి మాట్లాడటం జరిగింది. ఆ దైవజనుడు మిషనరీగా ఒక ప్రాంతానికి వచ్చాడు, లండన్ మహానగరంలో. తాను నడుపుతూ ఉన్నటువంటి తన అనాథ శరణాలయానికి స్థలం సాలిపోవట్లేదు. ప్రభువు దగ్గర ప్రార్థించాడు. ప్రార్థిస్తున్న సమయంలో ఆయన ప్రభువుతో చేసుకున్న నిబంధన, అయ్యా నేనుగా ఎవరి దగ్గరకు వెళ్ళను, నేను ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు స్థలం ఇయ్యమని నేను అడగనయ్యా, నువ్వే చెయ్యాలి. ఏమి నమ్మాడయ్యా జార్జ్ ముల్లర్ అంటే నా దేవుడు ఇస్తాడు అని నమ్మాడు. రోజులు గడిచున్నాయి, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువు జార్జ్ ముల్లర్కు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో 14 ఎకరాల సువిశాలమైన స్థలాన్ని చూడగలిగాడు జార్జ్ ముల్లర్ గారు. చూసిన జార్జ్ ముల్లర్ దేవుడు ఇచ్చాడని కృతజ్ఞతలు చెల్లించాడు. చెల్లించిన 3 రోజులకి ఏమైందయ్యా అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ధనవంతుడు ఆయన ఆ ఇంటికి వచ్చి తలుపు తడుతా ఉన్నాడు. తలుపు తీశాడు జార్జ్ ముల్లర్ గారు. ఎవరయ్యా మీరు అంటే, అయ్యా గత 3 దినాలుగా నాకు నిద్ర పట్టడం లేదు, రాత్రుల్లో నీ అనాథ శరణాలయం కనిపిస్తూ ఉంది, నా స్థలాన్ని నీకు ఇవ్వమని ఎవరో నాకు చెబుతా ఉన్నారు. ఇదిగో 14 ఎకరాల డాక్యుమెంట్, నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వు, లేకపోతే లేదయ్యా. సెంటు భూమి కాదు, ఈరోజు సెంటు ఎక్కువ రాయమంటేనే తోడబుట్టినోళ్ళు కయ్యానికి వస్తున్నారు. సెంటు తక్కువ రాసామనో సెంటు ఎక్కువ రాసామనో అయిన వారు పేగు తెచ్చుకొని పుట్టిన వారు
భయంకరమైన దినాలు. కానీ ఎవరో తెలియదు జార్జ్ ముల్లర్ ఒక వ్యక్తి వచ్చాడు, 14 ఎకరాల స్థలం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అంటే జార్జ్ ముల్లర్ యొక్క నమ్మకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నమ్మకం నీలో ఉంటే జార్జ్ ముల్లర్కు చేసిన దేవుడు నేటికి నీ సజీవుడు. 5 రొట్టెలను 5,000 మందికి పంచిన దేవుడు నేటికి నీ సజీవుడు. నువ్వు చేయవలసినదల్లా ఏంటయ్యా అంటే ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన మీద నమ్మకం ఉంచాలి. నీ శక్తి చాలదేమో, నీకున్న ధనము సరిపోదేమో, నీకున్నటువంటి జ్ఞానము సరిపోదేమో. నువ్వు ఆయన చేతుల్లోనికి వెళ్ళగలిగితే, ఈ మాసం నిన్ను ఆయనకు అప్పగించుకొనగలిగితే నీ ప్రార్థనను ఆలకిస్తానన్న దేవుడు. ఆ అవసరం ఏదైనా, ఆ ఇబ్బంది ఏదైనా, ఆ వ్యాధి ఏదైనా నా ప్రభువు ప్రార్థన ఆలకించువనిగా నీ కుటుంబంలో ప్రత్యక్షమగును గాక. నమ్మిన వారు ఆమేన్. ఆయన ప్రత్యక్షమయ్యే దేవునిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే నా విశ్వాసం ఏంటయ్యా అంటే మందిర విషయంలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలని అడగనయ్యా, అదే ప్రార్థిస్తున్నా. నీవెంతైతే ఇవ్వదలుచుకున్నావో నేను అడిగాను అనుకో, నేను అడిగితే 5 సెంట్లు అడుగుతా. నువ్వు ఒకవేళ ఎకరం ఇవ్వదలుచుకుంటే, రాబోయే దినాలలో ఈ 100 మంది 1000 మంది అయితే నీ ప్రణాళిక ఏమై ఉన్నదో నీ చిత్తాన్ని మాత్రమే అనువచించి ఎంత ఇస్తావో నీ నువ్వు నాయన. కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. జార్జ్ ముల్లర్కి చేసిన దేవుడు నాకు నువ్వు చేస్తావు అని నమ్ముతూ ఉన్నావు. నా దేవుడు తప్పక చేసేవాడు అయి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక చక్కని మాట అన్నాడు. 3వ అధ్యాయంలోనికి వెళితే 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జ్ఞానము మీద ఆధారపడవద్దు. నీ జ్ఞానం మీద ఆధారపడ్డావనుకో, నీకున్న వ్యాధికి వైద్యులు చెప్పిన మాటే గుర్తొచ్చింది. ఇది జరగదయ్యా, ఇది అవ్వదయ్యా, ఇది జీవితకాలం ఉంటదయ్యా. కానీ నా దేవుడు అంటా ఉన్నాడు, నీవు వ్యాధిలో ఉన్న దినాన నీవు నాకు మొర పెడితే నేను నిన్ను స్వస్థపరిచే దేవునిగా ఉంటూ ఉన్నాను. నీ ఇబ్బందిలో, నీ కష్టములో, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ అప్పులలో నీవు గనక ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నీ మనవి ఆలకించేవనిగా ఉంటూ ఉన్నాడు. అయితే చేస్తూ ఉన్న నీవేం కావాలయ్యా అంటే ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన చేస్తాడని, తప్పక చేస్తాడని నీవు నేను నమ్మగలిగిన వారమై ఉంటూ ఉన్నా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆయన గొప్ప కార్యాలను మన మధ్య చేయు దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా నమ్మకంతో చేశాడు ఆ ప్రార్థన. రెండవదిగా మనం గమనించగలిగితే 18వ వచనానికి వద్దాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితేనే. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా నమ్మకం ఉంది తనకి. తండ్రి ఇంటికి వెళ్తే నాకు చక్కని ఆహారం దొరికింది. రెండవది ఏం చేస్తా ఉన్నాడయ్యా ఈ ప్రార్థనలో అంటే, నేనేం చేస్తున్నానయ్యా అంటే నీకును పరలోకమునకును విరోధముగా పాపము చేసి ఉన్నాను. అంటే ఈ ప్రార్థనలో ఏమున్నదయ్యా అంటే పశ్చాత్తాపం ఉన్నది. ఈ ప్రార్థనలో ఏమున్నదయ్యా అంటే తన వాస్తవ స్థితిని అప్పగిస్తూ ఉన్నాడు. ఇతడు నేను పాపం చేశానయ్యా అని చిన్న మాటతో వదిలిపెట్టాడు. కానీ తన తండ్రి వీరిని గురించి మాట్లాడుతూ 24వ వచనంలో అన్నాడు,
నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను. మరలా బ్రతికెను. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఏ స్థితిలోనికి వెళ్ళాడయ్యా కుమారుడు పాపములో అంటే చచ్చిన స్థితిలోనికి వెళ్ళాడు. తండ్రి మాటిస్తా ఉన్నాడు, నా కుమారుడు ఏమయ్యాడయ్యా అంటే చనిపోయి మరలా బ్రతికాడు. నువ్వు ఒకవేళ ఈ మాసం వరకు కొన్ని విడదీయలేనటువంటి విడిచిపెట్టలేనటువంటి కారణాల చేత బంధించబడి పాపములో ఉండి ఉన్నావేమో, ఈ దినం నా ప్రభు అంటా ఉన్నాడు, తప్పిపోయిన కుమారుని వలె నిన్ను నీవు ఆయనకు అప్పగించుకుంటూ పశ్చాత్తాపపడి నీవు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థనలో నా ప్రభువు ఆలకించేవానిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటాం, నేనేం పాపం చేశానండి, మేము భక్తులమే కదా, మేము క్రైస్తవులమే కదా, మానక మందిరానికి వచ్చేవారము కదా అని అంటూ ఉంటాం. ఒకడు నేను పాపిని కాదు అని అంటే బైబిల్ అన్న మాట ఏంటయ్యా అంటే వాడు అబద్ధికుడు. అంటే ఏదో ఒక రీతిగా ఏదో ఒక సమయంలో మానవుడు ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే పాపము చేస్తా ఉన్నాడు. మరి ఆ పాపము నీ ప్రార్థనకు అడ్డుబండగా నిలవబడకుండా ఉండాలి అంటే నీవేం చేయాలి అంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నా. అందుకనే సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట అన్నాడు. 28వ అధ్యాయానికి వస్తే 13వ వచనంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు సజీవుడైన దేవుని కనికరాన్ని పొందేవానిగా ఉంటూ ఉన్నాడు. ఇంతవరకు ఏ అతిక్రమాన్ని దాచిపెట్టుకున్నావో, ఏ పాపము నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నదో, ఏ ఆశీర్వాదము నీవు అనుభవించకుండా ఆ పాపము అడ్డుగా ఉన్నదో, ఈరోజు పశ్చాత్తాపడగలిగితే, ఈరోజు పశ్చాత్తాపముతో నీ హృదయాన్ని నా ప్రభువుకు కృంభరించగలిగితే మనం అనుకోవచ్చు, ఏది కనిపించటం లేదండి పాపం, నాకు నేనేది పాపం చేయలేదండి అని అంటావేమో. ఈ తప్పిపోయిన కుమారుడు చేసిన 4 తప్పులను మీ ముందు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ క్లుప్తమైన ప్రార్థనలో ఏం చేస్తాడయ్యా మొదటిగా అంటే తండ్రితో ఏమని మాట్లాడుతూ ఉన్నాడయ్యా అంటే, నా ఆస్తి నాకు ఇస్తే నేను స్నేహితులతో వెళ్ళిపోతాను. తండ్రి అన్నాడు, అయ్యా వద్దు, నాతోనే ఉండమని తండ్రి బ్రతిమలాడితే నా భాగం ఇమ్మని. వానిది కాదు, ఆ భాగం తండ్రి సంపాదించింది. అంటే మొదటిగా ఏం చేస్తా ఉన్నాడు అంటే తండ్రి మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. మొదటి ఏం చేస్తాడు అంటే తండ్రి మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. నీ పరమ తండ్రి అయినటువంటి ప్రభువు మాటకు వ్యతిరేకంగా నీవు ప్రవర్తిస్తే నీవు దేనిలో ఉన్నట్లయ్యా అంటే పాపములో ఉన్నట్లు. ఆ దేవుని మాటకు వ్యతిరేకంగా నీవు మాట్లాడితే, నీవు పని చేస్తే, నీ జీవితంలో దానికి చోటిస్తే నీవు పాపములో ఉన్నట్లే అర్థం. రెండవదిగా ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆ తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రికి ఏం చేస్తాడయ్యా అంటే దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడయ్యా అంటే దగ్గర ఉంటే నిత్యము ఈ తండ్రి ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే క్రమపరుస్తూ ఉన్నాడు. ఇది వద్దు, ఇది చెయ్యొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది మాట్లాడొద్దు అని ప్రతిదానికి తండ్రి ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే వీని మీద కావలి కాస్తా ఉన్నాడు. వీనికి ఏది నచ్చలేదయ్యా అంటే తండ్రి కాపుదలలో ఉండటం ఇష్టము లేక తన దగ్గర ధనం ఉందని ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. నువ్వు దేవుని నుంచి దూరం అవుతూ ఉంటే అదేంటయ్యా అంటే పాపము. రక్షించబడిన తొలి దినాలలో లేదా నీ భక్తి జీవితంలో ఒకప్పుడు దేవునికి చాలా దగ్గరగా ఉన్నావేమో, ఏదో ఒక విషయం, ఏదో ఒక కార్యం, ఏదో ఒక మాట నిన్ను దేవుని పనికి దూరంగా నడిపిస్తా ఉన్నదేమో. జాగ్రత్త,
అది సాతాను యొక్క పన్నాగం. ఆ పాపము చేత నిన్ను ఆయన నుంచి దూరంగా పెట్టాలని వాడు ఆశపడతా ఉన్నాడు. ఆయన ఇచ్చేటువంటి దీవెనను పొందుకోకుండా ఆయనకు దూరం అవ్వటానికి ఏదైతే ఆయుధంగా వాడు మోసుకుంటూ ఉన్నాడో అది గ్రహించవలసిన వారం అయి ఉంటూ ఉన్న తండ్రి నుంచి దూరం అయిపోయాడు. అంత మాత్రమే కాదు, ఎవరితోనయ్యా వీడున్నాడు అంటే మూడవదిగా పాపులతో సహవాసం చేశాడు, స్నేహితులతో కలిసి దుర్వ్యాపారం చేశాడు. ఈ స్నేహితులు ఏమయ్యారయ్యా అంటే డబ్బున్నంత వరకు ఉన్నారో ఆ డబ్బు అయిపోయిన దినాన వీరితో కలిసి ఆ పొందల పొట్టు తినటానికి ఒక్కడైనా లేడో ఇప్పుడు ఒంటరివాడైపోయాడు. నిన్న ధనం ఉన్నప్పుడు నలుగురు చేరారు, విందులు చేసుకున్నారు, ఆర్భాటాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు. ఎవరితో సహవాసం పెట్టుకున్నాడయ్యా అంటే పాపులతో సహవాసం. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఎలా అన్నాడు ప్రభువు. విశ్వాసికి అవిశ్వాసితో జోడి పొత్తు ఎలా అని కుదరదు. నీ సహవాసం ఎవరితో ఉన్నది? నీ సహవాసములో నిన్ను దేవునికి దగ్గర చేసేదిగా ఉందా? నీ సహవాసము దేవునికి దూరంగా నిన్ను నడిపించేదిగా, అన్యులతో నీ సహవాసం ఉందా? ప్రశ్నించుకొనవలసిన వారం, చుచ్చుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నా. చివరిగా ఏం చేశాడయ్యా అంటే తండ్రి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పాడు చేశాడు. వచ్చేటప్పుడు విస్తారమైనటువంటి ధనాన్ని తెచ్చుకున్నాడు. అది ఎవరు ఇచ్చారయ్యా అంటే తండ్రి ఇచ్చాడు. ఆ తండ్రి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని ఏం చేశాడయ్యా అంటే పాడు చేసుకున్నాడు, నాశనం చేసుకున్నాడు. దేవుడు నీకు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం నిలిచి ఉండాలి అంటే ఆయన నీతో ఉండాలి. నీతో ఉండకపోతే ఏమైతాయా అంటే అది సాతాను ఆశీర్వాదం అయితే కాసేపు కనిపించి వెళ్ళిపోయింది, నిన్ను మురిపించి దాటిపోయింది. నువ్వు ఆనందించే లోపు అది కన్నీరుగా మార్చబడింది, అది వేదనగా మిగిలిపోయింది. నేను ఏదైనా సంఘ పెద్దల మీటింగ్ లో ఒక సంఘటన జ్ఞాపకం చేశాను. సోదరుడు యేసన్న గారు గొప్ప దైవజనుడు, ఆయన సేవ అనుభవం. ఒక దినాన నెల్లూరు పట్టణంలో 1970 ప్రాంతంలో రోడ్డు మీద వెళతా ఉంటే ఒక చక్కని లగ్జరీ కారు వచ్చి ఆగింది యేసన్న గారి పక్కన. ఆయన చూసి అన్నాడు, ఆ కారులో ఉన్నటువంటి నల్ల కళ్ళజోడు పెట్టుకుని కత్తర చొక్కా వేసుకుని ఉన్నటువంటి వ్యక్తి, రే బాగున్నావా అన్నాడు. యేసన్న గారు గుర్తుపట్టలేదు. అడిగాడు, అయ్యా మీరెవరు అంటే, నేను గుర్తుపట్టలేదా, మన ఇద్దరం కలిసి చదువుకున్నా ఫలానా తరగతిలో ఫలానా బడిలో. అవునా, బాగున్నావు, చాలా ఆస్తిపరుడమైనట్టున్నావు, ఎలా వచ్చింది ఇదంతా అంటే, నాకు ఇలా వ్యాపారం ఉంది, ఈ వ్యాపారం చేత నేను ఎదిగాను, నాకు చాలా పనిపోతున్నారు, నాకు చాలా షాపులు ఉన్నాయి, నేను దేవుని చేత ఆశీర్వదింపబడ్డాను అని అన్నాడు. అని యేసన్న గారి వస్త్ర శైలి, ఆయన నడిచెడుతున్న విధానం, ఆయన సంకన ఉన్నటువంటి సంచిని చూస్తే, అరే నువ్వేదో సేవకి వెళ్ళావన్నారు కదా, ఏంట్రా నడిచెళ్తా ఉన్నావు, భక్తులు కూడా సరిగ్గా లేవు, ఇదేనా నీ దేవుడు చేసింది అని అన్నాడంట. యేసన్న గారి మనస్సు బ్రద్దలైంది. ఇంటికి వెళ్ళాడు యేసన్న గారు, మోకరించి దేవుడిని అడిగాడంట, అయ్యా నన్ను తిట్టినా పర్లా, నిన్ను వెంబడిస్తున్న నా దేవుడైనటువంటి నిన్ను. వాడు మాట అన్నాడే, అయ్యా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించాడు దైవజనుడు. రోజులు గడిచాయి, సంవత్సరాలు దాటాయి. అదే పట్టణానికి తిరిగి వచ్చాడు దైవజనుడు. ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు దేవుడు పరిచర్యను విస్తరించాడు, చక్కని వాహనం ఇచ్చాడు, విలాసవంతమైన వాహనంలో దైవజనుడు వచ్చాడు ఒక పట్టణానికి. ఆ పట్టణానికి అదే నెల్లూరు పట్టణం. ఒక టీ హోటల్ ముందని కారు అప్పుకొని పక్కన ఉన్నటువంటి సేవకులు వెళ్ళి దైవజనుడికి టీ తెచ్చి ఇచ్చారు. టీ తాగుతూ బయటకు చూశాడు దైవజనుడు. ఓ యవనస్తుడు చేతుల కింద కర్రలు పెట్టుకుని మాసిపోయిన బట్టలతో, చింపిరి జుట్టుతో, 2 కాళ్ళు లేకుండా అడుక్కుంటూ ఉన్నాడు. అనుకోకుండా అటు చూశాడు దైవజనుడు. ఎక్కడో చూసినట్లుంది, తీక్షణగా చూశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదో, 2-3 ఏళ్ల క్రితం ఎవరైతే కాల్లో వచ్చి నల్ల కళ్ళ జోడు పెట్టుకుని నా పరిస్థితి చూడరా అని సవాలు విసిరి వెళ్ళాడో ఆ వ్యక్తే. ఆనాడు కోటీశ్వరుడు,
కానీ ఇప్పుడు కూటికి లేక అడుక్కుంటా ఉన్నాడు. ఏమైందిరా అని అడిగాడు. నేను ఇంతకు ముందు చక్కని వ్యాపారం ఉంది, ఆ వ్యాపారంలో త్రాగుడికి అలవాటు పడ్డా. నా త్రాగుడును ఆసరాగా తీసుకుని నా దగ్గర పని చేస్తా ఉన్న మేనేజర్లో నన్ను మోసం చేసి అంత నష్టం చూపించారు. ఈ కార్యం జరుగుతూ ఉంటే నేను మత్తుకు బానిసయ్యానని నా భార్య ఏం చేసిందయ్యా అంటే నా కారు డ్రైవర్ని తీసుకుని ధనం తీసుకుని వెళ్ళిపోయింది. ఈ వేదనలో ఏం చెయ్యాలో అర్థం కాక తాగి రైలు కింద ఎదురుగా నిలవబడి రైలు ఆగని నా 2 కాళ్ళు ఎత్తాను. తర్వాత ఏమైందో తెలియదు, హాస్పిటల్లో ఉన్న నా 2 కాళ్ళు తీసేసాను. దానిని ఇలా వర్ణించాడు దైవజనుడు. సాతాను ఆశీర్వాదం ఎలా ఉంటుందయ్యా అంటే 3 రోజులు కనిపించి మురిపించి వెళ్ళిపోయింది. అది చూసి దానిని బట్టి దేవునికి దూరం అవుతా ఉన్నామేమో. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎట్లా ఉంటుందయ్యా అంటే నీ తరతరములు అనుభవించేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఉన్న దేనినో చూసుకుని దేవునికి దూరం అయిపోతా ఉన్నామేమో. ఈ లోకములో ఉన్నటువంటి స్నేహితులను బట్టో, లేదా ఈ లోకంలో ఉన్నటువంటి వారు నీకు సరి అయినది చెబుతూ ఉన్నారని, లేదా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నది నీకు ఇబ్బందికరంగా అవుతూ ఉన్నదని దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావేమో. కుమారుడు చేసింది అదే. తండ్రి క్రమంలో పెడతా ఉంటే తట్టుకోలేకపోయాడు. తండ్రిని దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దుష్ట సాంగత్యము చేశాడు. మంచి నడవడిక చెడిపోయింది. కష్టమైన పరిస్థితి ఏర్పడింది. 1 యోహాను పత్రికలోనికి వస్తే 1వ అధ్యాయము 9వ వచనములో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం ఏం చేయాలి అంటే మన పాపాలను ఒప్పుకోవాలి. అంటే నీవు ఆయన ఎదుటకు వచ్చి పశ్చాత్తాపపడాలి. అయ్యా పాపినయ్యా, దయతో క్షమించు. ఒకవేళ నీ పాపములు ఎర్రనివిగా ఈరోజు కనిపిస్తా ఉన్నాయేమో, నీవు పశ్చాత్తాపపడితే వాటిని హిమము వలె తెల్లగా మారుస్తానన్నాడు నా దేవుడు. నీ పాపాలు ఎర్రగా అడ్డుబండలుగా ఉన్నాయేమో, పశ్చాత్తాపపడగలిగితే నీ ప్రార్థన ఈ దినమందు నా ప్రభువు ఆలకించే దేవునిగా ఉంటూ ఉన్నాడు. మొదటిగా ఏం చేయాలయ్యా అంటే ఆయన దగ్గరకు వచ్చిన మనం చేసే ప్రార్థన వినబడాలి అంటే దీంతో చేయాలి, నమ్మకముతో ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన చేస్తాడని నమ్మగలగాలి. రెండవదిగా పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన. మూడవది లూకా సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి పని వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకుని. చాలండి, దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు తండ్రితో ఉన్నటువంటి సంభాషణ ఎలా ఉన్నదయ్యా అంటే నీ కుమారుడు నన్ను అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను, నీ కూలి వానిలో ఒకనిగా నన్ను చేర్చుకోనమని తండ్రిని అడుగుతా ఉన్నాడు. సహజంగా యజమానుడు కూలివాని వారి యొక్క బంధం ఎలా ఉంటుందయ్యా అంటే వంట అయిపోగానే పనివాడు తినేయడు. ఏ ఇంటిలోనైనా పనివాడు ఎప్పుడు భోజనం చేయాలయ్యా అంటే యజమానుడు భోజనం చేసిన తరువాత మిగిలి ఉన్నదేదో. పనివాడి పరిస్థితి ఏంటయ్యా అంటే యజమానుడు తినిన తరువాత ఇంకా మనకు అర్థం కావాలి అంటే యేసుక్రీస్తుతో మాట్లాడుతూ శతాధిపతి అనబడినటువంటి ఒక అధికారి చెబుతా ఉన్నాడు, అయ్యా నా యొద్ద అనేక మంది పనివారు కలరు, వారు
ఒకడిని రమ్మంటే వచ్చును, ఒకరిని పొమ్మంటే పోవును. అంటే ఈ పనివానికి స్వతంత్రత ఉండదు. యజమానుడు ఏదైతే చెబుతాడో దానిని చేయటమే పనివాని యొక్క బాధ్యత. యజమానుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేయాలి పనివాడు. ఇప్పుడు ఎలా తనను తాను చెప్పుకుంటూ ఉన్నాడయ్యా అంటే, అయ్యా నీకు పనివానిగా వచ్చేస్తా ఉన్నాను నేను అంటే, ఇకపై నా ఇష్టమేమీ లేదు, నువ్వేది చెబితే అదే చేస్తా, నువ్వేది చేయమంటే అదే చేస్తా. నేను ఇప్పుడు నీ కుమారునిగా ఉండటానికి యోగ్యుడును కాదు. ఏం చేస్తా ఉన్నాడయ్యా ఈ ప్రార్థనలో అంటే, తను తాను తండ్రికి అప్పగించుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. నీ ప్రార్థనలో ఏం కావాలయ్యా అంటే, అయ్యా నీ చిత్తమైతే, నీ ఇష్టమే. యేసుక్రీస్తు ప్రార్థనలో కూడా, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించును. ఏం కావాలయ్యా అంటే, దేవుని చిత్తము నీ పట్ల ఏమై ఉన్నదో దానికి అప్పగించుకోగలగాలి. అది అప్పగించుకుంటే ఇక నీ ఇష్టాలు పనికిరావు. అక్కడ సమస్తము ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయామయ్యా అంటే, యజమానుడైనటువంటి క్రీస్తు ఆధీనంలోనికి వెళ్ళిపోతాం. ఆయన కనుక మనం ఆధీనంలోనికి తీసుకుంటే మన ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి కార్యం కూడా ఆయనకు మహిమకరంగా ఉండేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు వచ్చాడు, తండ్రిని అడిగాడు, అయ్యా నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కాను, నీ పరిమాణంలో ఒకరిగా చేర్చుకోమన్నాడు. కానీ తండ్రి అంటా ఉన్నాడు, వారిని చూసి పరిగెత్తుకుని వెళ్ళి కౌగలించుకుని వారిని చేర్చుకొని పనివారితో అంటా ఉన్నాడు, ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు కుమారునిగా ఇంటిలో మామూలు ఆహారమే, కానీ ఇప్పుడు తగ్గిపోయి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఉంగరమో చెప్పులు వస్త్రమో ఇచ్చి క్రొవ్విన దూడను వధించి గొప్ప విందు చేసి, ఇతను వస్తూ ఉన్నప్పుడే చెప్పాడు, అయ్యా నీ కుమారుడు అనిపించుకున్నట్టు నేను యోగ్యుడను కాను. కానీ తండ్రి ఏం చేశాడయ్యా అంటే, వారి స్థానాన్ని మార్చలా. నువ్వు నా కుమారుడివి ఎప్పుడైనా, నువ్వు నా కుమార్తెవే ఎప్పుడైనా. ఎందుకయ్యా అంటే, నా రక్తము చేత మిమ్మల్ని కడిగాను. ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో, తిరిగి ఆయనకు అప్పగించగలగలిగితే నీవు కోల్పోయిన ఆశీర్వాదం, నీవు పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదానికి ఇంతకాలం దూరం అయిపోయి వేదనలో ఉన్నావో ఆ ఆశీర్వాదాన్ని నా ప్రభువు నీ ప్రార్థనను ఆలకించి నీ మనవిని ఆయన నెరవేర్చు దేవునిగా ఈ మాసములో ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తప్పు చేసిన తండ్రి ఏం చేశాడయ్యా అంటే క్షమించాడు. ఈ మాసములో నీ ప్రార్థన ఆలకిస్తానని మాట ఇచ్చిన దేవుడు ఆయన యొద్దకు వచ్చేటువంటి నీవు ఎలా రావాలని ఆశపడుతూ ఉన్నాడయ్యా అంటే, నమ్మకంతో రావాలి. ఆయన చేస్తాడని నమ్మగలగాలి. ఆయన చేస్తాడని నీవు నమ్మగలిగితే నీ పరిస్థితి అది కనులకు చిన్నదిగా, నీ వలన కానిదిగా, లేకపోతే నీకున్నది కొద్దిదేమో, నీ అవసరం గొప్పదేమో, ఆ కొద్దిగలో నుండి గొప్ప కార్యాన్ని చేయగలిగిన దేవుడు నేను ఆరాధిస్తూ ఉన్న దేవుడు అయ్యుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదురు ఎర్ర సముద్రమే ఉన్నదేమో సమస్య, నువ్వు ఆయనను నమ్మగలిగితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే దాన్ని పాయలుగా చేసి ఆ ఆరిన నేలలో నిన్ను నడిపిస్తాడు. అరణ్యంలో ఉన్నాననుకుంటున్నావేమో, సహాయం చేసేవారు లేరనుకుంటున్నావేమో, ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడు, ఆకాశం నీకు ఆహారాన్ని పంపితే ఆయన ఏం చెయ్యగలడయ్యా అంటే బండ నుంచి నీళ్లు ఇవ్వగలడు, గొప్ప కార్యాలు చేయగలడు. నువ్వేం చెయ్యాలయ్యా అంటే నమ్మగలగాలి. నీ నమ్మకం ఆయన మీద ఉంచగలగాలి.
అంత మాత్రమే కాదు, ఏ పాపం, ఏ అజ్ఞాతిక్రమం నీ ప్రార్థన ఆలకింపబడకుండా ఉన్నదో క్షమించమని పశ్చాత్తాపపడి ఆయన పాదాల మీద నీవు పడగలిగితే, నీ విజ్ఞాపనను ఆయనకు అప్పగించగలిగితే నీ ప్రార్థన ఆయన ఆలకించబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను నీవు అప్పగించుకోవాలి ఆయన హస్తాలకి. ఆయన ఏది చెయ్యమంటే అది చేస్తానయ్యా. అయ్యా నువ్వు ఎటు వెళ్ళమంటే అటు వెళతానయ్యా. నువ్వు ఏది వద్దంటే అది నాకు వద్దయ్యా. ఏది చెయ్యమంటే అది చేస్తానయ్యా అని ఆయనకు అప్పగించుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఆ విధంగా చేస్తే, ఏ విధంగానైతే యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో నా ప్రభువు మాట ఇచ్చాడో, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఆ మనవి ఆలకించేటువంటి దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, నీ జీవితం ఆశీర్వదింపబడింది. ఈ మాసములో నీ ప్రార్థన ఆయన ఆలకించే దేవునిగా ఉంటానన్నాడు. ఆ భాగ్యమైన మనకిచ్చులాగున తలలో వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. అయ్యా నీ మీద నిన్ను అడుగుచూ ఉన్న ప్రార్థనలో నీవు చేస్తావనే నమ్మకం మా జీవితాలలో ఇవ్వండి. అయ్యా పాపముతో ఎదుకరాక పశ్చాత్తాపపడే హృదయాన్ని దయచేయండి. మమ్మల్ని మేము నీకు అప్పగించుకునే భాగ్యం ఇవ్వండి. అయ్యా ఈ ఉదయం, ఈ మధ్యాహ్న వేళ నీ బిడ్డలైన వారు నాయన, అయ్యా ఏ ప్రార్థనలు అయితే చేస్తా ఉన్నారో ఆ ప్రార్థనను ఆలకించండి. నీ కృపను కృమ్మరించండి. గొప్ప కార్యాలను జరిగించండి. దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. బిడ్డల ప్రార్థనలు ఈ మాసముల మీద ఆలకించి, అయ్యా బిడ్డల కుటుంబాలలో నాయన ఈ వాగ్దానపు మాటలు నాయన నిండారుగా నెరవేర్చున్నాయి. నీవు మాత్రమే మహిమ పొందమని అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.